విజయవాడ గుణదల మెట్రోపాలిటన్ చర్చ్ నందు హల్లెల్ సంగీత స్కూల్ వారి ఆధ్వర్యంలో ఇంజనీర్స్ ఛాంబ్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏషువా బెత్ హల్లెల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రేవండ్ అగస్టిన్ అధ్యక్షతన నిర్వహించారు. ఇంజనీర్స్ ఛాంబ్ వరల్డ్ రికార్డ్ మరియు ఇంటర్నేషనల్ అచీవర్స్ రికార్డులో భాగంగా దాదాపు 400 మంది సంగీతకారులతో కీబోర్డ్ మరియు గిటార్ వాయిద్యాలతో దేవుని పాటలు నిరంతరాయంగా దాదాపు కొన్ని గంటల పాటు ఆలపించారు. ఈ కార్యక్రమం ఇంజనీర్స్ ఛాంబ్ వరల్డ్ రికార్డ్ చీఫ్ అడ్జుడికేటర్ ఆనంద్ రాజేంద్రన్ మరియు ఫౌండర్ బిందు ప్రియాంకలు స్వయంగా పర్యవేక్షించి ఈ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారని తెలిపారు. గుణదల మెట్రోపాలిటన్ చర్చిలో జరిగిన కార్యక్రమంలో దండింగి అగస్టిన్ మాట్లాడుతూ ఈ రికార్డు సొంతం చేసుకున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ స్కూల్ ఆధ్వర్యంలో సుమారుగా ఇప్పటికీ 5,600 మందికి ఉచితంగా తర్ఫీదు ఇచ్చినట్లు తెలిపారు. గతంలో కూడా స్టార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మరియు ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించామన్నారు. భవిష్యత్తులో దేవుని కృపతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధిస్తానని చెప్పారు. ఈ సంగీత కార్యక్రమంలో భాగంగా కొమ్ముబూరలు ఊది ఆయన అందరినీ ఆకర్షించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సహజం, శాంతి మరియు ఐక్యతతో ఉండాలనేదే తమ లక్ష్యమన్నారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ దేశానికి ఏదో విధంగా సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత నెరవేర్చాలని కోరారు. నాకు తెలిసిన సంగీత విద్యను సమాజానికి ఉచితంగా అందిస్తానని చెప్పారు. అగస్టిన్ దండింగి విజయవాడను కేంద్రంగా చేసుకున్న హల్లెల్ మ్యూజిక్ స్కూల్ అనే దానిని 2020 సంవత్సరము డిసెంబరు మొదటి రోజున స్టార్ట్ చేసాము. మరి ఆన్లైన్లో మొట్టమొదటిగా దీన్ని ప్రారంభం చేసి దాదాపుగా ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరాలుగా 5,600 మందికి పైగా విద్యార్థులను ఉచితంగా మేము ట్రైన్ చేశాము. అందులో చిన్నపిల్లలు దాదాపు 6 సంవత్సరాలు మొదలుకొని దాదాపు 80 సంవత్సరాల పైగా వయసున్న పిల్లల్ని, పెద్దలని అందరినీ కూడా మేము తర్ఫీదు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఫిజికల్గా కూడా గత నెలలో మే నెలలో మేము ప్రారంభం చేసి దాదాపుగా కేవలం ఒక నెలలో దాదాపుగా 105 మంది విద్యార్థులు ఫిజికల్గా మేము తర్ఫీదు ఇవ్వడం జరిగింది.